తెలుగుదేశం ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వాళ్ళ సైకిల్ గుర్తు వేసి మనం గెలిపించుకోవాలి. ఇటు ఇటు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎన్డీఏ ఐక్యత మన ఓటు ముద్ర. ఆనం రామనారాయణ రెడ్డి గారి సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. ఎన్డీఏ ఐక్యత, ఎన్డీఏ ఐక్యత. మన చెరువు పట్టుకోరా. వెరీ గుడ్. కానీ ఇదిగో తలా ఒకటి పట్టుకోండి. గెలిపించాలా, సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలా. మన ఆత్మకూరు బాగుపడాలంటే వాడు గెలవాలా. సరేమ్మా, ఇద్దరు సైకిల్ గుర్తు. అది క్యాలెండర్ రెండు సైకిల్ కేసి గెలిపిస్తే మనం మొత్తం బాగుపడద్దు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎన్డీఏ ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎన్డీఏ ఐక్యత. జిందాబాద్ నరేంద్ర మోడీ, జిందాబాద్ నరేంద్ర మోడీ, జిందాబాద్ చంద్రబాబు నాయుడు, జిందాబాద్ పవన్ కళ్యాణ్. పొంగూరు ఈ గ్రామాల్లో మేము ఎన్డీఏ తరఫున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ఇంటింటికి ప్రచారంలో మేము ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఈ కాలనీలో కానీ గ్రామంలో కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రతి చోట రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మేము యొక్క విన్నపంలో కరపత్రం ఇచ్చి జనాల్ని సైకిల్ గుర్తుకి ఓట్లేయమని అభ్యర్థించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. రామనారాయణ రెడ్డి గారు ఈ ఏరియాలో ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 3,600 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసి పెట్టున్నాడు. ఈ ఊరు పొంగూరు ఈ గ్రామానికి రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులు 80% పూర్తయి ఉన్నాయి. అది కూడా ఆయన హయాంలో వచ్చినాయి. అదేవిధంగా సోమేశ్వరం నుంచి హై లెవెల్ కెనాలు, ప్రతి ఊరికి సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు. రెండోది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటు ఆత్మకూరు నియోజకవర్గం కానీ అటు ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఇప్పటికీ తన సొంత నిధులతో 180 చోట్ల ఆయన వాటర్ ప్లాంట్లు పెట్టాడు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార, జలధార అంటే మంచినీరు ఏ గ్రామాల్లో అయితే లేవో ఇక్కడ అందరూ కూడా ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడేటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒకవైపున ఆనం రామనారాయణ రెడ్డి గారు తాగునీరు అందిస్తున్నారు, ఇంకొక వైపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాగునీరు అందిస్తున్నారు. అభివృద్ధికి చూసి ఈరోజు ఓట్లు ఇవ్వాల్సిందిగా మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి